वारंगल जिला आर्यवैश्य के डुबा श्रीनिवास ने बताया कि इस माह की 18 तारीख को वासवी कन्यका परमेश्वरी की जयंती के अवसर पर आर्यवैश्यों द्वारा शहर में अम्मावरी शोभा यात्रा का भव्य आयोजन किया जाएगा। वारंगल डे रेलवे स्टेशन शहर में आयोजित प्रेस कॉन्फ्रेंस में आर्यवैश्य नेता डुब्बा श्रीनिवास गांडे, नवीन दगेपल्ली, सीताराम, गुंडा संतोष, पाला मुरली पल्ला, परमेश्वर, महिला विंग नेता कलावती, शिरीषा और अन्य ने भाग लिया। उन्होंने कहा कि शोभा यात्रा सड़क मार्ग से रमनापेट तक आयोजित की जाएगी भव्य तरीके से और ग्रेटर वारंगल में आर्यवैश्य बड़ी संख्या में इस कार्यक्रम में भाग ले सकेंगे और इसे सफल बना सकेंगे। तेलंगाना वारंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। जय वासवी आर्यवैश्य कुलदैवమైన వాసవి మాత జయంతి 18వ తారీఖు రోజు ఆ జయంతిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ఉండబడే ఆర్యవైశ్య అందరినీ ఏకతాటి మీదకి విచ్చేసి శోభయాత్రను పెద్ద ఎత్తున జరపాలని చెప్పని నిన్న సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది। అందులో భాగంగా అమ్మవారి జయంతిని పురస్కరించుకొని గతంలో మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు తీసుకొచ్చారు। వాటిని తలపించే రీతిలో రాష్ట్రంలో ఎవరు చేయని రీతిలో ఈరోజు 102 గోత్రాలకు సంబంధించి 102 మంది ఒకే రకమైన సారీస్తో అనేక రకాల మంగళహారతులు తీసుకొని వచ్చి ఈరోజు శోభయాత్రలో ఆకట్టుకునే విధంగా ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు। దాంతోపాటు వాసవి మాత జయంతిని పురస్కరించుకొని నగరంలో ఉండబడే వైశ్యులు మొత్తం కూడా ఒక హాఫ్ డే కంప్లీట్ బంద్ చేయాలని చెప్పని కూడా గతంలో మేము అనుకోవడం అనేది జరిగింది। దాన్ని కొనసాగిస్తూ తప్పకుండా హాఫ్ డే బంద్ చేసుకొని ఈరోజు ఆ కులదైవానికి సంబంధించిన శోభయాత్రలో ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ పాల్గొనాలని చెప్పని కూడా కోరడం అనేది జరిగింది। తప్పకుండా ఈ శోభయాత్రలో పురుషులు మొత్తం కూడా డ్రెస్ కోడ్గా వైట్ షర్ట్ వేసుకోవాలని చెప్పని, మిగతా మహిళలు మొత్తం కూడా పెద్ద ఎత్తున వస్తారు కనుక పసుపు రంగు సారీ కూడా మంగళారతులతో తీసుకొని రావాలని చెప్పని, ఈ 102 కాకుండా మిగతా మహిళలు మొత్తం కూడా ఈ మంగళారతులు ఎవరైనా కూడా తీసుకొని రావచ్చని చెప్పని కూడా చెప్పడం అనేది జరిగింది। ఏదేమైనా పెద్ద ఎత్తున మహిళలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఈ నగరంలో జరిగే శోభయాత్రని ఆర్యవైశ్యుల ఐక్యత చూపేందుకే ఈరోజు పెద్ద ఎత్తున శోభయాత్రలో విజయవంతం చేయాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాము। 18వ తారీఖు వాసవి మాత జయంతి సందర్భంగా వైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ తల్లి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వాసవి మాతను ఇక్కడ బటల బజార్లో ఉన్నటువంటి వాసవి మాత టెంపుల్లో ఉదయం తల్లికి అభిషేకాలు, తదనంతరం కుంకుమ పూజలు, అర్చనలు, హోమము ఇవన్నీ కూడా తదుపరి అన్నీ ఉంటాయి। దీంట్లో ప్రతి ఒక్క వైశ్య సోదరులు సోదరిమణులు అందరూ పాల్గొంటారు। ఎందుకంటే వైశ్యుల విషయం ఏంటి వస్తుందంటే దుబ్బశ్రేణి గారు వారి ఆధ్వర్యంలో 116 మంగళహారతులతో రకరకాల మంగళహారతులతో పండ్ల మంగళహారతి, పూల మంగళహారతి, కొబ్బరిముక్కుల హారతి ఇట్లా డిఫరెంట్తో 116 మంగళహారతులతో అమ్మవారిని స్వాగతిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన పోచమ్మ మైదాన్ రైల్వే స్టేషన్ పోచమ్మ గుడి కాడ నుంచి ఈ యొక్క ఉత్సవం ర్యాలీ స్టార్ట్ అవుతుంది సాయంత్రం 5 గంటలకు। ప్రతి ఒక్క వైశ్య